బెంగాల్ రూట్ మారింది. ఇదివరకు పోలీసులు ప్రభుత్వానికి తొత్తుల్లా కాదు, ప్రభుత్వ రౌడీల్లా పనిచేశారు. ఇప్పుడు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చెయ్యక తప్పని పరిస్థితి వచ్చింది. మారతనారు సచ్చినట్టు 26 మంది అరాచక గుండాలు జహంగీర్ మొహల్లా టౌన్ అవుట్ పోస్ట్ మీద దాడికి తెగబడ్డటువంటి వాళ్ళని ఇప్పుడు పట్టుకొచ్చారు. 26 మందిని అరెస్ట్ చేశారు. ఎవ్వరిని వదిలిపెట్టలేదు. సువేందు అధికారి వచ్చిన తర్వాత ఇప్పుడు కీలకమైనటువంటి అడుగులు పడుతున్నాయి. ఎందుకంటే అరాచక శక్తులకు సంబంధించి గ్రూపుగా పోలీస్ ఠాణా మీద మొన్న దాడి చేయటం, ఆ సందర్భంలో ఏది లౌడ్ స్పీకర్లకు సంబంధించినటువంటి అంశం మీద దాడి చేయడం, ఆ దాడి చేసినటువంటి సందర్భంలో వందలాదిగా పేరుకుపోయింది. ఈ 26 మంది పోగేసుకొచ్చారనమాట. అదే సందర్భంలో వాళ్ళని సపోర్ట్ చేస్తూ వచ్చినటువంటి వాళ్ళందరూ కలిపి ఆడినటువంటి ఆట, దానికి బలైనటువంటిది పోలీసులు. చివరి కేంద్ర బలగాలు వచ్చి చేంజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అట్లాంటి వాళ్ళని వదిలిపెట్టట్ల. వెంటనే ఇదిగో పోలీసులు దగ్గరుండి అరెస్ట్ చేసి తీసుకొచ్చి స్టేషన్లో పెట్టారు. తద్వారా పోలీస్ శాఖ పర్ఫెక్ట్ పాత్ర ప్రారంభించింది. సువేందు అధికారి నిర్మోహమాటంగా మొండిగానే ముందుకు వెళ్తున్నారు. మమతా బెనర్జీ బెదిరింపుల్ని లెక్క చేయట్లేదు, తృణమూల్ కాంగ్రెస్ డ్రామాలని లెక్క చేయట్లేదు. ఒక్కొక్కళ్ళు రాళ్ళేసిన ప్రతి ఒక్కడు ఇప్పుడు అరెస్ట్ అవుతున్నాడు.